తాను పార్టీ మారే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను అరుణ ఖండించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనని గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. కావాలని కాంగ్రెస్ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు అదృష్టం ఉండాలి అన్నారు. డీకే అరుణ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు. దాని మీద వాళ్ళ తప్పును ఒప్పుకొని క్షమించమని కోరాలి. ఈ విధంగా తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదారు పట్టించి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయాలనేటటువంటి మీ దురాలోచన ఏమైనా ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేసుకోండి. రాసినటువంటి విలేకరులు గాని, రాసినటువంటి నాయకులు గాని, రాపించిన నాయకులు గాని. అంతేగాని ఒకరి ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి మా యొక్క రాజకీయ విలువలను ఈ రోజు ఆ విలువలను డ్యామేజ్ చేసినటువంటి అధికారం ఎవరికీ లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాసే ముందు అడగాల్సినటువంటి బాధ్యత రాసేవాడికి ఉంటది, వేసేటటువంటి పత్రికకు ఉంటది. ఏదో చిన్న వ్యక్తుల గురించి రాసినట్టు ఈరోజు ఒక కష్టపడి ఒక స్థానానికి వచ్చి ప్రజల్లో ఒక విలువలగినటువంటి నాయకులుగా ఉన్నటువంటి నా పైన అడ్డగోలుగా మీరు రాసుకోవడం అనేది సిగ్గుచేటు.